మనం ఆలోచిద్దాము. ఎందుకు పిల్లల పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు? ఇది చేయాలి, వీళ్ళు ఇలాగే ఉండాలి, నా పిల్లలు ఇలాగే పెరగాలి. ఇది ఇంకోటి మీరు చెప్పినారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అని అంటున్నారు. చాలా మంది పేరెంట్స్కి ఉంటారనమాట, నా కొడుకు వాళ్ళు ఎక్కడో చూసేసి ఉంటారు, డాక్టర్ అవ్వాలి లేకపోతే ఏఎస్ అవ్వాలి, ఇంకోటి ఎన్ని వాళ్ళ మీద రుద్దుతుంటారు ఈ ఫోర్స్, ఈ ప్రెషర్. సో ఇలాంటి వాళ్ళకి లైక్ ఎలాంటి సజెషన్ మీరు చెప్తారు? ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఇలానే ఉంటారు. ఎందుకు మీరు దీంట్లో ఉంటేనే మీ పిల్లలు ఇలా ఉంటేనే ఇష్టపడతాము, ఇలా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తామని ఎందుకు అనుకుంటున్నారు? నేను అడిగే క్వశ్చన్ పేరెంట్స్కి, జస్ట్ సింపుల్ క్వశ్చన్, అంటే సింపుల్ వాళ్ళు ఇచ్చే రీజన్ ఏంటి అని అంటే సొసైటల్ స్టేటస్. మేము ఉండలేకపోయాము, మా పిల్లలైనా బాగుండాలి, అది కూడా రీజన్. అది కూడా రీజన్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. బట్ మేజర్ అయితే సొసైటీ వాళ్ళు కూడా ఎందుకు ఉండాలనుకున్నారు? అప్పుడు ఏంటంటే సర్వైవల్ స్టేజ్ అండి మనదంతా కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అనుకుందాము, ఊర్లో ఎవరు డాక్టర్స్ లేరు, నేను డాక్టర్ అయితే వీళ్ళందరినీ బాగా చేస్తాను, దట్ ఈస్ పాజిటివ్ ఇంటెన్షన్. ఆ రోజుల్లో ఆ ఫైర్ కోసమే ఎంతో మంది ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు చూసుకుంటే కింద నుంచి వచ్చిన వాళ్ళే, బికాస్ ఆ ఫైర్ వీళ్ళని డ్రైవ్ చేసింది. కానీ ఇప్పుడు ఫైర్ కాదు, ప్రెషర్ డ్రైవ్ చేస్తుంది. అక్కడ వాళ్ళ ఓన్ హడల్స్ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ చూసే ఎన్విరాన్మెంట్ ని. వీళ్ళకి ఏం మోటివేషన్ అవసరం లేదు కదా అప్పట్లో. వీళ్ళకి ఏంటి, డైలీ వెనకబడాలి, అట్లీస్ట్ హోంవర్క్ రాయమన్నా కూడా రాయి 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 అని 10 సార్లు అరవాలి. దెర్ ఇస్ నో ఫైర్. వీళ్ళకి ఎందుకు చదవాలి, చదివితే ఏమవుతుంది, ఇది ఎవరు చెప్పరు పిల్లలకి. నువ్వు పొద్దున ఏం అవ్వగలుగుతావు అంటే ఏమవుతావు నువ్వు, వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసుకోరు. బట్ అందరు చేస్తున్నారని ఒక ర్యాట్ లాగా పెంచుతున్నారు వాళ్ళని. లిటరల్ గా చెప్పాలంటే ఒక మనిషిలా ట్రీట్ చేయట్లేదు వాళ్ళని. వాళ్ళ ఇష్టాలను గౌరవించట్లేదు. చిన్న పిల్లాడండి, వాడికేం తెలుసు అని అంటారు. బట్ నో, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి దే డిజర్వ్ రెస్పెక్ట్. ఒక్కసారి తిట్టకుండా కొట్టకుండా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి, ఒక గెస్ట్ లాగా ట్రీట్ చేయండి. నెక్స్ట్ డే వాళ్ళు ఎట్లా చేంజ్ అవుతారో చూడండి.